హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రదర్స్ 2.0. ఫస్ట్ డే క్లిక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అలాగే మీరు ఎవరికి ఓటేసారో కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. అలాగే నిన్న నామినేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి, ఎలాగంటే అలాగా. దాని గురించి కూడా అట్లే మాట్లాడుకుందాం ఈ వీడియోలోనే. ఇంకా ఓటింగ్లో ఫస్ట్ ఉన్నది వచ్చేసి తనుజ ఎప్పుడు ఓటింగ్లోకి వచ్చినా దూసుకుపోతుంది సై అని. ఇంకా నిన్నైతే బాగా ఉపయోగపడింది. తనుజానే నామినేట్ చేసింది, తనుజానే నామినేట్ చేయించుకునింది. ఫుల్ తనుజానే నామినేషన్స్ అంతా తనుజానే చుట్టూనే తిరిగింది. ఫుల్ హైలైట్ అయింది, బాగా డిఫెండ్ చేసుకునింది. కొన్నిసార్లు బాగా పాయింట్లు పెట్టింది, కొన్నిసార్లు ఫ్లాప్ అయ్యాయి. ఎలాగైనా సరే ఎపిసోడ్ అంతా తనుజానే ఉంది, తనుజ చుట్టూనే తిరిగింది, బాగా ప్లస్ అయింది. కొన్ని పాయింట్లు బాగున్నాయి, కొన్ని పాయింట్లు బాగాలేవు, కానీ ప్లస్ అయితే అయింది తనుజాకి. ఇంకా నామినేట్ ఏరే వాళ్ళని చేసేది కూడా కరెక్ట్గా ప్లాన్ చేసింది. ఇంక చెప్పాలంటే ఇమాన్యువల్ అలాగే కళ్యాణ్ ఉన్నారు కదా, ఇద్దరిని సేమ్ వేలో పంపించింది. ఒక్కరే ఉంటే ఎలా కొట్టుకుంటారు వీళ్ళు, ఎవరు నామినేషన్లోకి వస్తారు అని అక్కడ రాముకి చెప్పింది, నువ్వు కళ్యాణ్, నేను ఇమాన్యువల్ అని. ఇంకా వాళ్ళిద్దరూ అదే ప్లాన్ చేసి ఇంకా వీళ్ళిద్దరు కొట్టుకున్నారు, కళ్యాణ్ అలాగే ఇమాన్యువల్. అంటే ఇద్దరిని ఎవరు బ్యాట్ చేసుకోలేదు, నువ్వు గొప్పే నేను గొప్పే అనే పాయింట్లు ఇద్దరు మెయిన్గా డిఫెండ్ చేసుకున్నారు. ఎక్కడ ఎవరు తక్కువ అవ్వలేదు, ఎక్కువ అవ్వలేదు. ఇంకా డీమన్ అయితే కళ్యాణ్ అయితే నామినేట్ చేశాడు కదా. ఇంకా ఆ తర్వాత నామినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా తనుజ వీళ్ళే డీమన్ అడిగింది, నువ్వు అసలు కళ్యాణ్ నామినేట్ చేస్తావని అనుకోలేదు, ఇమాన్యువల్ని అనుకున్నా, నువ్వెందుకు అలా చేసావంటే మనం దగ్గర సరిగ్గా పాయింట్ లేక ఏం మాట్లాడలేదు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డీమన్ వచ్చేసి ఇమాన్యువల్ నామినేట్ చేసిండొచ్చు ఈజీగా. ఎందుకంటే ఇక్కడ రాము ఏదైతే కళ్యాణ్కి చెప్పి నామినేట్ చేశాడో అది అసలు పాయింటే కాదు. ఇక్కడ ఇమాన్యువల్ని కళ్యాణ్ని ఇద్దరిని పెట్టాలని తనుజ అలాగే రాము మాట్లాడుకొని పెట్టారు కాబట్టి ఇక్కడ ఉన్నాడంతే కళ్యాణ్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇమాన్యువల్ ఇంతవరకు నామినేషన్ లేక రాలేదు, ఆ కారణం చెప్పి కూడా నామినేషన్ చేసిండొచ్చు. ఎందుకంటే అన్న నువ్వు 8 వీక్స్ అయిపోతుంది, ఇంతవరకు నామినేషన్ రాలేదు, ఒకసారి నామినేషన్ లేక వస్తే తెలుస్తుంది కానీ నువ్వు ఎలా ఆడతావు, ఒకవేళ బయటకు వస్తే ఆడియన్స్ తోస్తూ ఉంటావో ఉండవా అని మాకు కూడా చూడాలని ఉంది అని చెప్పి డీమన్ ఇమాన్యువల్ నామినేట్ చేసింటే బాగుండేది. ఇంకా ఎలాగైనా అతనికి ఎవరినన్నా నామినేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కళ్యాణ్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి కళ్యాణ్ని అయితే నామినేట్ చేశాడు, అది అతని గేమ్. ఇంకా ఇమాన్యువల్ కూడా ఒప్పుకొని ఉండాల్సింది, నేనే నామినేషన్లోకి వెళ్తా అని. ఎందుకంటే 8 వీక్స్ అయిపోతుంది, చాలా బుద్ధిబలం ఉంది ఇమాన్యువల్కి. ఈ విషయం చాలా మర్చిపోతున్నాడు, ప్రతిసారి వెనకడుగు వేస్తున్నాడు. ఎలాగైనా కొట్లాడవు కానీ ముందరకు వచ్చి నామినేషన్ వేయించుకోవాల్సిన టైంలో ఛాన్స్ ఉన్నా కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాడు, నాకు వద్దు అని. ఇదే గేమ్ అనుకుంటున్నాడు. నామినేషన్లోకి వచ్చి మళ్ళీ వెనక్కి రావడం అసలైన ఇంపార్టెంట్. ఎందుకంటే ఓట్ బ్యాంక్ క్రియేట్ అవుతుంది, ఆ ఓట్ బ్యాంక్ లేకపోతే ఇమాన్యువల్కి చాలా కష్టమైపోతుంది. ఇప్పుడే విన్నర్ రన్నర్ రేస్ నుంచి బయటకు వచ్చాడు, సుమన్ శెట్టికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి అంతలా. ఎందుకంటే ఓట్ బ్యాంక్ క్రియేట్ కావాలి. ఇప్పుడు ఒక మనిషికి మనం ఓట్లు వేయకుండా ఉంటే అది మనకు అలవాటు అయిపోతుంది, ఆ మనిషికి ఓట్లు వేయకుండా అట్లే ఉండిపోతాం, వేరే వాళ్ళకి కనెక్ట్ అవుతాం, అప్పుడు వాళ్ళకి ఓట్లు వేస్తూ వస్తాం. ఇప్పుడు ఆ మనిషి ఒకవేళ మనకు అతని ఆట నచ్చినా, ఒకవేళ నామినేషన్లోకి వచ్చినా మనం ఇతను కనెక్ట్ అయ్యాం కాబట్టి ఇతనికే ఓట్లు వేస్తాం, అతనికి వేయం. అలా పోయిన సీజన్లో ఎవరో అలాగే పేరు గుర్తురాలేదు, మాస్టర్ అలాగే వెళ్ళిపోయాడు కదా, పేరు గుర్తురాలేదు, మాస్టర్ అలాగే వెళ్ళిపోయాడు. నామినేషన్లోకి రాకుండా ఒక్కసారిగా వచ్చాడు, వెళ్ళిపోయాడు బ్యాక్స్ తట్టుకొని. అలా ఇమాన్యువల్ అయితే అలా వెళ్ళడు, ఉంటాడు టాప్ 5లో. ఎందుకంటే గేమ్ బాగా ఆడుతున్నాడు కాబట్టి నామినేషన్లోకి రావడం లేదు. అదే ఇంకా తనుజ అయితే టాప్ 1లో ఓటింగ్లో కొనసాగుతోంది, ఇప్పటికీ దూసుకుపోతుంది. నిన్నట్టయితే ఇంకా కొంచెం ఇమేజ్ పెరిగిందనే చెప్పాలి, బాగా డిఫెండ్ చేసుకునింది, బాగా ఇంకా బర్నీ గారిని నామినేట్ చేయడం కూడా అది పార్ట్ ఆఫ్ గేమ్. ఆయన నామినేట్ చేయాలి, ఈవిడ నామినేట్ చేయాలి, ఇద్దరు పాయింట్స్ చెప్పుకున్నారు. అలా ఇంకా సెకండ్ ప్లేస్లో వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ ఈ వారం అనవసరంగా నామినేషన్ లేకొచ్చాడు. రాము ఏదైతే పాయింట్ చెప్పాడో అది అసలు పాయింటే కాదు, ఇంకా వచ్చాడు అంతే. ఇంకా వచ్చిన తర్వాత కూడా ఇప్పటికైతే ఓటింగ్ బాగానే పడుతుంది, ఎందుకంటే అతనికి ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది కాబట్టి. తనుజ ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇతను సెకండ్ ప్లేస్లో, అది కొనసాగుతూనే ఉంది, ఇప్పటికీ అలాగే జరిగింది. ఇంకా నిన్న డిఫెండ్ చేసుకునేది కూడా ఇమాన్యువల్ అన్నతో బాగానే డిఫెండ్ చేసుకున్నారు ఇద్దరు. ఇంకా థర్డ్ ప్లేస్లో వచ్చేసి సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టి అయితే ఎప్పుడు నామినేషన్లోకి వచ్చినా ఒక రేంజ్లో ఓట్లు పడతాయి అన్నమాట. ఇప్పుడు అదే కొనసాగుతోంది. థర్డ్ ప్లేస్లో సుమన్ శెట్టి ఉన్నాడు. ఇంకా నిన్న నామినేషన్ పాయింట్లు కూడా లేవు అన్నకి. ఇద్దరు తనుజ అలాగే సుమన్ నేనైతే నేనైతే అనుకుంటూ ఉన్నారు. ఇంకా సంజనా గారు అయితే 2 బోర్డులు ఇచ్చేయండి బిగ్ బాస్, ఇద్దరిని నామినేట్ చేసి పడేస్తా, ఇంకా అలాగే చెప్పాలి. వీళ్ళిద్దరు పాయింట్లు లేవు ఇది అంటే ఇంకేం చేయాలి, ఎవరో ఒకరు చెప్పాలి కదా.
ఇంకేదో చిన్న చిన్న పాయింట్లు చెప్పుకున్నారు. ఇంకా సంజన గారు వచ్చేసి సుమన్ శెట్టి అన్న అయితే నామినేట్ చేసి నామినేషన్లోకి తీసుకొచ్చారు. ఈయనకైతే మంచోడు కాబట్టి చాలామంది ఈయనకి ఓట్స్ వేస్తూ ఉన్నారు. మంచి వ్యక్తి, ఏం ఫిల్టర్ లేదు అని చాలామంది అనుకుంటున్నారు. అందుకే అన్నకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి సుమన్ శెట్టి అన్నకి. థర్డ్ ప్లేస్లో అయితే సుమన్ శెట్టి అన్న ఉన్నాడు. అలాగే ఈరోజు ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఆ సీక్రెట్ టాస్క్ కూడా విజయవంతంగా పూర్తి చేశాడు సుమన్ అన్న. చాలా పెద్ద టాస్క్. ఇంతకు ముందర వీడియోలో చెప్పా, క్యాప్టెన్సీ టాస్క్లో వెళ్ళి చూడండి ఆ సీక్రెట్ టాస్క్ ఏంటి అని. ఇంకా ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్లో అయితే సంజన గారు ఉన్నారు. సంజన గారు నిన్న నామినేషన్ పాయింట్ రీతు మీద లేదు కాబట్టి సరిగ్గా పాయింట్లు పెట్టలేకపోయారు. కానీ రీతు మటుకు నెక్స్ట్ లెవెల్లో డిపెండ్ చేసుకునేది. నేను గేమ్స్ 100% ఎఫర్ట్స్ పెడతా, నాకు ఎవరు తోడుగా లేరు, నేను సింగిల్ ప్లేయర్ని, నిజంగా సింగిల్ ప్లేయర్ చాలా బాగా ఆడుతుంది. ఎప్పుడన్నా సపోర్ట్ కావాలంటే డీమన్ తీసుకుంటుంది, కానీ అదే సపోర్టింగ్ గేమ్లో. మిగతాదంతా ఇండివిజువల్ గేమే. చాలా బాగా ఆడుతుంది గేమ్ అయితే. పాయింట్స్ కూడా కరెక్ట్గా పెడుతుంది. ఎప్పుడు స్టాండ్ తీసుకోవాలి, ఎక్కడ మాట్లాడాలి అంతా బాగా తెలుసు. ఇంకా సంజన గారు నువ్వు ఎక్కువగా అరుస్తావంటే ఇంకా ఏరే వాళ్ళు నా మీద తప్పుడు పాయింట్లు పెడితే నేను అరచకుండా గమ్మునే ఉండాలా, నేను అరుస్తా, అది కరెక్ట్ పాయింటే. ఇంకా సంజన గారు ఇక్కడ ఒక తప్పు అయితే అన్నారు. అదేంటంటే డీమన్ రీతు మీది వేరే బాండు, ఇమాన్యుల్ నాది వేరే బాండు అని. ఇది చాలా తప్పు. ఇంకా అందుకే ఆ తర్వాత మళ్ళీ ఏడ్చారు. ఈ మాట అనకుండా ఉండాల్సింది. ఆ తర్వాత ఏడ్చి నీ మీద నాకు పాయింట్లు లేవు అని కొంచెం ఇదిగా లేదు. ఇప్పుడు ఏదైతే పాయింట్లు చెప్పిందో ఆ పాయింట్లు అంతా ఓకే, కానీ మీది వేరే బండు మాది వేరే బండు రెండింటిని కలపద్దు అని చెప్పింది మటుకు కొంచెం బాగాలేదు అలా. ఇంకా రీతు అయితే నెక్స్ట్ లెవెల్లో డిఫెండ్ చేసుకొని కాబట్టి ఇంకా సంజన గారిని అయితే నామినేట్ చేశారు. ఇంకా ఆ తర్వాత 5th ప్లేస్లో బర్నీ గారు ఉన్నారు. బర్నీ గారికి అప్పుడు అయిపోయా, ఇప్పుడు వచ్చినాక మళ్ళీ బాన్స్లో చిక్కుకున్నారు. ఇప్పుడు ఇద్దరు కూతుర్లు కలిసి మళ్ళీ తన గురించి మాట్లాడుతున్నారు, తననే నామినేట్ చేస్తున్నారు. బర్నీ గారి బాధ ఎవరికి చెప్పుకోవాలి. ఇంకా ఆయన సరిగ్గా గేమ్ కూడా ఆడలేకపోతున్నాడు. ఎందుకంటే ఇంజూరీ అయింది కాబట్టి ఆయన ఇంతవరకు అంతగా పర్ఫామ్ చేయలేకపోతున్నారు. ముందైతే చాలా బాగా గేమ్ ఆడారు. ఇప్పుడు కొంచెం డల్ అయ్యారు, ఎందుకంటే ఇంజూరీ అయింది కదా. ఇంకా 2 రోజులు అయిన తర్వాత ఏమన్నా పికప్ అయితే చూడాలి. ఇంకా ఆయన అయితే 5th ప్లేస్లో ఉన్నారు. ఇంకా 6th ప్లేస్లో అయితే రాము ఉన్నాడు. ఇంకా రాము ఇంటికి వెళ్ళిపోవాలని అంటున్నాడు కాబట్టి చూడాలి ఏమవుతుందో. నన్నైతే నామినేషన్ పాయింట్ అది సరిగ్గానే లేదు. అంతేకాదు నామినేషన్ చేపించుకున్న పాయింట్ కూడా కరెక్ట్గా లేదు. నాకంటే ఆవిడ స్ట్రాంగ్ ప్లేయర్, నేను ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నా, ఇది అది అని కళ్యాణ్ చాలా చెప్పి చూశాడు, కానీ అతను ఒప్పుకోలేదు. ఇంకా సరే అని కళ్యాణ్ నువ్వే నామినేషన్లో ఉంటావని అతనే ఒప్పుకుంటున్నాడు, అతనే స్ట్రాంగ్ ప్లేయర్ కాదని. అందుకే బిగ్ బాస్ అతన్నే నామినేట్ చేస్తున్నాని అతన్నే నామినేట్ చేశాడు. చూడాలి ఈసారి సాయి ఉన్నాడు కాబట్టి రాము ఏమన్నా ఉండిపోతాడేమో, కానీ లేకుంటే రామునే వెళ్ళిపోవాలి. చూద్దాం. ఇంకా లాస్ట్లో సాయి ఉన్నాడు. సాయి ఉన్నాడంటే ఉన్నాడు, గేమ్ ఏం లేదు. ఇక్కడ అక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు. గేమ్ మటుకు ఆడిందిలే. ఇంకా చెప్తుంటాడు నేను ఇలా స్ట్రాటజీ యూజ్ చేస్తా, అలా చేస్తా, ఇలా చేస్తా అని. కానీ అది ఒక్క చోట కూడా యూజ్ కాలేదు. ఇంకా ఈ వారం వెళ్ళిపోయేకి సిద్ధంగా ఉన్నాడు. చూడాలి రామునా సాయినా అని. వీళ్ళిద్దరిలోనే కన్ఫర్మ్. ఎక్కువగా సాయిని ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ తనుజ దగ్గర పవర్ ఉంది కాబట్టి ఏమన్నా రాముని కాపాడచ్చు. ఎందుకంటే అతను అనవసరంగా తన కోసమే నామినేషన్ లేకొచ్చాడని ఒక ఇది ఉంటుంది కదా. కానీ అంతకుముందర చేసింది వచ్చేసి గౌరవం కూడా సిల్లీ పాయింట్తో నామినేట్ చేశాడు. ఇంకా అక్కడ అడుక్కున్నాడు అక్క సేవ్ చేయి గౌరవ్ని అని. ఇంకా ఆమె సేవ్ చేసింది కాబట్టి అప్పటి నుంచి కట్టు బానిసయ్యి నువ్వేం చెప్తే అదే చేస్తా అని నన్ను అయితే తనుజకే సపోర్ట్గా ఆడాడు. నామినేషన్లో కూడా తన కోసమే వెళ్ళాడు.